ఇక్కడ పెడతారా? అదే మీరు తీసుకుంటారని हम करेगा देश की सेवा कौन करेगा हम करेगा राहुल गांधी गारी नायकत्व सोनिया गांधी गारी नायकत्व ऐ कांग्रेस जय कांग्रेस ऐ कांग्रेस जय कांग्रेस पार्टी जिंदाबाद देश की सेवा कौन करेगा हम करेगा देश की सेवा कौन करेगा हम करेगा जीवन नायकत्व जिंदाबाद पार्टी जिंदाबाद जय बीसी రాహుల్ గాంధీ ఈ రోజు ఏదైతే రిజర్వేషన్ కల్పించిందో అది చరిత్రలో పూర్వకంగా ఉంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ సభ్యులందరికీ కుటుంబ సభ్యులందరికీ 42% రిజర్వేషన్ కల్పిస్తూ ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని రాహుల్ గాంధీ గారు ఏదైతే ఈ భారతదేశంలో సామాజిక న్యాయానికి అంకురార్పణ చేశారో ఆ అంకురార్పణలో భాగంగా ఈ రోజు తెలంగాణ మరి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ఈ రోజు 42% బీసీలకు క్యాబినెట్ లో ఆమోదించి మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ 42% అమలు చేయటకు మరి ఏదైతే ఆమోదించారో దాని సందర్భంగా ఏర్పాటైనటువంటి కార్యక్రమంలో మన ముఖ్య అతిథులు నేను ఇక్కడ జీవన్రెడ్డి గారి ఒక 2 నిమిషాలు చెప్తాను. వారు ఎన్నో సార్లు బీసీలకు ఎంత వాటా ఉందో అంత రాజకీయంగా అధికారం లేదని చాలా సార్లు వారు వాదించారు. మరి కానీ వారు వాదించడం వల్ల కొంతమంది అసంతృప్తి గురై కూడా జీవన్రెడ్డి గారు బీసీల పాట పాడతారని చెప్పి అన్న సందర్భాలు నేను స్వయంగా వినడం జరిగింది. కానీ జీవన్రెడ్డి గారు ఈ సామాజిక న్యాయం కొరకు మరి బీసీలు ఎంతైతే ఈ రాష్ట్రంలో జనాభా ఉన్నారో వాళ్ళకు తగినటువంటి రాజ్యాధికారం కావాలని వారి కృషి చేశారు. మరి వారి యొక్క ఆలోచన విధానాన్ని మరి రాహుల్ గాంధీ ఆలోచన విధానాన్ని ఈ రోజు మరి మన ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి బీసీ వెల్ఫేర్ మంత్రి పొన్నం ప్రభాకర్, మహేష్ గౌడ్ గారు, వాకిటి శ్రీహరి గారు కాకుండా అన్ని కాంగ్రెస్ పార్టీలో ఉన్న అన్ని వర్గాల నాయకులు కూడా ఈ రోజు 42% బీసీ రిజర్వేషన్ కు కట్టుబడి ఉన్న సందర్భంగా మీ అందరి తరఫున కూడా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై బీసీ. 42% రిజర్వేషన్ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ లో కూర్చొని మాట్లాడి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ గారికి పంపడం జరుగుతుంది. అంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానానికి మన రాష్ట్ర ప్రభుత్వం మొదటి మెట్టు వేసి కులగణన చేసి వాళ్ళ 42% డిక్లేర్ చేసిండ్రు. అట్లాగే గతంలో సోనియా గాంధీ గారు కూడా 33% మహిళలకు రిజర్వేషన్ కావాలని ప్రవేశపెట్టినా కానీ అప్పుడు ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. కానీ వాళ్ళ మేము చేసేవారి ముందుకు వచ్చింది కానీ దాన్ని కూడా ఇప్పటికీ పెండింగ్ లో పెడుతున్నది గవర్నమెంట్. ఖచ్చితంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 33% రిజర్వేషన్ కూడా మనకి మహిళలకి దక్కుతుంది. ఇప్పుడున్న ఈ 42% కూడా
అసలు ఎవరు ఆలోచన లేదు, ఊహించలేదు. గత ప్రభుత్వం 33 ఉన్నదాన్ని 22 చేసింది. మన ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా అవకాశం కావాలని చెప్పి 42% పెంచినందుకు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసి ఈ అవకాశాన్ని కల్పించినట్టు జీవన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు. 42% రిజర్వేషన్ కల్పించిన ఆచరణ రూపం తీసుకొచ్చిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి యావత్ మంత్రులుగా అందరూ కూడా కృతజ్ఞతలు చెప్తూ మరి బీసీల గురించి మన ముఖ్య అతిథి జీవనన్న గారు 4 దశాబ్దాలుగా మరి బీసీలకు ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి ఎన్నికల్లో కూడా గ్రామ పంచాయతీ అనేవి జడ్పీటీసీ అయితేనే మున్సిపల్లో మరి అనేక మందికి అవకాశాలు కల్పించి మరి బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు మనం సరైన న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఒక దశాబ్దాల కాలం పాటుగా అమలు చేసినప్పుడు మన జీవన్ రెడ్డి గారు కూడా మనం అందరం కూడా రుణపడి ఉన్న మాట వాస్తవం. మరి బీసీల ఐక్యత వర్ధిల్లాలెట్లనో జీవనాన్ని ముందే గ్రహించి మరి ఎన్నో సంవత్సరాలుగా దానికి పాటుపడి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ ఆర్డినెన్స్ రూపకల్పన గవర్నర్ ఆమోదం పొందడం నిజంగా శుభ సూచకం. आज अली जनाब टी जीवन रेड्डी साहब के क़यादत के अंदर इंदिरा भवन से लेकर तहसील चौरस्ते तक एक दिन आज जो बीसी रैली निकाली गई बीसी के हक में जो हुआ, जो कामारेड्डी के अंदर डिक्लेरेशन दिए थे कांग्रेस पार्टी के जमेदारान, जो सीएम रेवंत रेड्डी साहब ने हुकूमत में 18 महीने आने के बाद हुकूमत में बीसी रिजर्वेशन का एक पास करके जो ऑर्डिनेंस पास करके सेंट्रल गवर्नर साहब को भेजे हैं, उसी के ऊपर अमल करते हुए हमारे आली जनाब जीवन रेड्डी साहब कम तबके के लोगों के वास्ते और जो बैकवर्ड क्लास रहते हैं उनको आगे बढ़ाने के वास्ते हमेशा हर चीज के अंदर आवाज उठाने वाली एक वाहिद शख्स है जो तेलंगाना के अंदर वो आली जनाब जीवन रेड्डी साहब है। भाई राहुल गांधी साहब का और सोनिया गांधी मैडम साहबा का और रेवंत रेड्डी साहब का, महेश कुमार गौड साहब का, कांग्रेस पार्टी जो वादा करती है वो वादे पे खड़े किए, इसलिए कि जो कामारेड्डी बीसी डिक्लेरेशन में जो वादा करी थे कि बीसी डिक्लेरेशन देने का आज वो मुकम्मिल हुआ। आज आने के बाद से आज का सुनहरा दिन है जो 42% रिजर्वेशन जो लोकल बॉडीज के अंदर इलेक्शन के अंदर दिया जा रहा है। मैं कांग्रेस पार्टी का और आली जनाब टी जीवन रेड्डी साहब का, तमाम लोगों का, मैं कांग्रेस के कार्यकर्ताओं का शुक्रगुजार हूँ। పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మరి భారతదేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు మరి బీసీ డిక్లరేషన్ ను నిర్ణయించి అదే విధంగా రానున్న స్థానిక సంస్థల్లో మరి బీసీల బిడ్డలకు జనాభాలో సగం ఉన్నటువంటి బీసీ బిడ్డలకు 42% రిజర్వేషన్ కల్పించే భాగంలో మంత్రివర్గ ఆమోదం పొందినందుకు ఇదే అంబేద్కర్ గారు సాక్షిగా మరి అంబేద్కర్ గారు పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కి అనే ఆలోచనతో మరి భారతదేశంలో సగం జనాభా బీసీలు ఉన్నందుకు 42% ఈరోజు మా అందరికి బీసీలకు రిజర్వేషన్ కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతూ మరి అదే విధంగా ఈరోజు రానున్న స్థానిక సంస్థల్లో మరి ప్రతి బీసీ బిడ్డ రెడీగా ఉండాలి. మరి జీవనన్న గారి నాయకత్వంలో జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు బీఫామ్లతో మన జీవనన్న గారి నాయకత్వాన్ని మనం బలపరిచి జగిత్యాల గడ్డ పైన ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసి జీవనన్న గారి నాయకత్వాన్ని బలపరచవలసిందిగా నేను యువకులందరికీ సందర్భంగా విజ్ఞప్తి. దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే మొట్టమొదటిగా 42% రిజర్వేషన్ ని కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించడం అనేది నిజంగా చాలా సంతోషంగా భావిస్తూ రానున్నటువంటి రోజుల్లో కూడా బీసీలందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి మరి పెద్దలు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా కాంగ్రెస్ పార్టీకి విజయాలు అందించేందుకు బీసీలందరం కూడా ఐక్యంగా ఉంటామని సందర్భంగా కోరుతున్నాం. ఇందిరా భవన్ నుండి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ కూడలి నందు బీసీ చేస్తున్న కార్యక్రమం ముఖ్య అతిథులందరికీ కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ నమస్కారాలు. రాహుల్ గాంధీ గారు ఏదైతే కుల గణన బీసీలకు జరగాలి, వాళ్ళ జనాభా కాంగ్రెస్ పార్టీ పరంగా న్యాయం చేసిన వాళ్ళం అవుతామని చెప్పి ఒక ఏకైక లక్ష్యంతో ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో లోపల 42% రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలు జరపాలని చెప్పి అప్పుడే వాళ్ళకు న్యాయం జరుగుతుందని చెప్పి ఆశిస్తూ అసెంబ్లీలో కూడా తీర్మానం చేసిన దాన్ని అందరము బీసీలు మరియు ఎస్సీలు అందరూ ఆమోదించినారు కాబట్టి ఆ ప్రకారంగా ముందుకెళ్లాలని చెప్పి మనం చేసుకుంటూ భాగంగా కామారెడ్డిలో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి కామారెడ్డి సభలో డిక్లరేషన్ చేయడం జరిగింది. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రివర్గం అంతా కూడా బీసీ కులగణన వేసి మరి అసెంబ్లీలో రిజర్వేషన్ కొరకు ఒక 2018లో పాత పంచాయతీ రాజు చట్టంను సవరణ చేస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మరి రేపు ఆనాడు కట్టుబడి ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి ఆనాడు మాట ఇచ్చారో ఆ మాటకు కట్టుబడి మరి నిన్న
మంత్రులు ముఖ్యమంత్రి గారు ఆర్డినెన్స్ తీసుకువచ్చి రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్ లో బీసీలకు 42% అందరినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అట్టడు వర్గాల కొరకు బీసీల కొరకు 42% రిజర్వేషన్ కల్పించినందుకు జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన హర్షమే వర్షంగా కురిపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఒక కార్యకర్తగా వారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, స్నేహితులారా, రాహుల్ గాంధీ గారి యొక్క మెదడులో ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలకు నేనెంతనో నాకంతా అన్నటువంటి నినాదంతో భారత్ జోడో యాత్ర చేపట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అట్టడు వర్గాలను, బీసీలను, బలహీన వర్గాలను, ఎస్సీలను మరి అన్ని వర్గాలు, సంపన్న వర్గాల ప్రజలు కలుస్తూ మీకెంతనో మీ వాట అంత వస్తుంది, నేను ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారికి వస్తే తప్పకుండా దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం చేస్తానని ఒక హామీ చేసిన సంఘటన గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి ఎన్నికల్లో ఏదైతే కామారెడ్డి ఎన్నికల్లో కూడా మేనిఫెస్టో విడుదల చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చినట్లయితే బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తానన్న మాట ఇచ్చి ఈ రోజు మాట తప్పనటువంటి నాయకుడు మరి రేవంత్ రెడ్డి గారు అన్న మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా సోదరులారా, రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉంటేనే దేశ ప్రజలందరూ కూడా మంచిగా బతుకుతారు. వాళ్ళు అట్టడు వర్గాలు కానీ, బీసీలు కానీ, ఇంకోరు కానీ అంత దేశంగా సుభిక్షంగా ఉంటారనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. చివరిగా ఒక మాట, అలా జీవన్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెనుకబడి వర్గాలకు వారికి జనాభా శాతం ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తక్కువ రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు. మీరు తప్పకుండా అది కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు కానీ వారి యొక్క సూచనలు తీసుకెళ్లి తప్పకుండా బీసీలు ఎంత ఉన్నారో వారికి అంతా రిజర్వేషన్ కల్పించాలని చెప్పి గత అనేక మార్లు మరి అన్నటువంటి సందర్భాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఏదేమైనా సోదరులారా, బీసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అన్నగా చెప్తున్నారు, కుల వృత్తుల గురించి కూడా ఈ రోజు ఉన్నాయంటే కేవలం కాంగ్రెస్ పార్టీ అనే మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ చక్కటి అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, మరొకసారి రేవంత్ రెడ్డి గారికి, పిసిసి ప్రెసిడెంట్ గారికి, ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారికి ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. భారత్ జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం కల్పించాలి, అప్పుడు మాత్రమే ఏదైతుందో సమాజాన్ని మన అభివృద్ధి పదవులు తీసుకుపోగలుగుతామన్నటువంటి ఒక భావనతోని కుల గణనతో వారి జనాభా మేరకు ఏదైతుందో వారికి ఇక స్థానిక సంస్థల ఎన్నికలకి పరిమితం కాకుండా విద్యా ఉద్యోగాలలో కూడా వారికి రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలనే ఒక భావనతోని మరి ఆనాడు ఎన్నికల ప్రణాళికలో పేర్కొని కామారెడ్డి డిక్లరేషన్ ప్రత్యేకంగా ఏదైతుందో ఈ 42% రిజర్వేషన్ బలహీన వర్గాలు కల్పించాలనే ఒక ఆలోచన తెర మీద తీసుకొచ్చింది రాహుల్ గాంధీ గారు అని చెప్పడం తప్పదంటుండేది. ఇక్కడ రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు శాసనసభలో ఏదైతుందో ఈ కుల గణనకు అనుగుణంగా బలహీన వర్గాలకు ఏదైతుందో 42% రిజర్వేషన్ సౌకర్యం కల్పింపజేయబడాలనేటువంటి ఒక బిల్లు ఆమోదింపు చేయబడి తదుపరి శాసన మండలిలో కూడా ఏదైతుందో దానికి తగు విధంగా ఆమోదం పొంది భారత ప్రభుత్వానికి ఏదైతుందో భవిష్యత్తులో ఏ విధమైనటువంటి న్యాయపరమైనటువంటి ఆటంకాలు ఏర్పడకుండా ఉండటానికి కొరకు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో 9th షెడ్యూల్లో చేర్చబడాలి అనేటువంటి ఒక ఆలోచనతోని అటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రపతికి ఏదైతుందో నివేదించి కూడా దాదాపు 100 రోజులు గడిచిపోయిందని చెప్పండి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆనాడు శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ ఇలా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ కల్పింపజేయబడటానికి భారతీయ జనతా పార్టీ ఇన్ ప్రిన్సిపల్ ఇక్కడ శాసనసభలో శాసన మండలిలో ఆమోదం తెలపడం జరిగింది. ఎప్పుడైతే ఒక రాజకీయ పార్టీ ఏదైతుందో ఒక ఆలోచన విధానానికి అనుగుణంగా వారి అభిప్రాయాలు తెలియజేస్తుందో మరి అభిప్రాయ అమలుకు వచ్చే విధంగా ఏదైతుందో వారి కార్యాచరణ ఇక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్నట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం ప్రధానంగా భారతీయ జనతా పార్టీ అంటుంది. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో మీరు ఏదైతే బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ కల్పింపజేయబడే విధంగా మీరు మరి బిల్లును సమర్థింపజేసి మీ ఆలోచన తెలియజెప్పడం జరిగింది. ఎప్పుడైతే మీ ఆలోచన తెలియజెప్పడం జరిగిందో కేంద్ర ప్రభుత్వం పరంగా
దాని భోజనంతో ఏ విధమైనటువంటి న్యాయపరమైన ఆటంకాలు లేకుండా చూడడానికి కొరకు నీ ముందు బాధ్యతగా దాన్ని 9th షెడ్యూల్లో చేర్చారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పలు పర్యాయాలు ఏదైతుందో వారి కేంద్ర ప్రభుత్వ పర్యటనలో భాగంగా మరి కేంద్ర ప్రభుత్వానికి ఇవాళ 9th షెడ్యూల్లో చేర్చబడే విధంగా నివేదించడం, భారత రాష్ట్రపతి కూడా ఏదైతుందో మరి ఈ అంశాన్ని మరి దృష్టికి తీసుకెళ్లడం, అయినా కానీ కేంద్ర ప్రభుత్వం చర్యలు లేకపోవడం చెప్పాలి. 100 రోజులు గడిచిపోయింది. సాధారణంగా ఏదైతుందో ఏ బిల్లే కానీ ఇటు గవర్నర్ కానీ భారత రాష్ట్రపతి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఎవరి నివేదించిన 3 మాసాల లోపల దానిపై తగు నిర్ణయం తీసుకోవాలి, వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలి. ఇది సుప్రీంకోర్టు ఆదేశాలని చెప్పంటున్నాను. ఈ మధ్య సుప్రీంకోర్టు ఏదైతుందో వారు తమిళనాడు సంబంధించినటువంటి ఒక అంశంలో వారు స్పష్టంగా పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి కానీ గవర్నర్ కానీ ఎవరు కూడా చెప్పండి వారికి వచ్చినటువంటి ఒక నివేదికల్లో ఏది కూడా 3 మాసాలు మించి దాన్ని పెండింగ్ పెట్టకూడదు. భారత రాష్ట్రపతి గారు మరి 100 రోజులు గడిచే నిర్ణయం తీసుకోలేకపోవడంతో వైపు ఏదైతుందో రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం మరి సెప్టెంబర్ చివరిలో ఏదైతుందో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పని ఆదేశాలు జారీ చేయడం, వీళ్ళ కేంద్రంకి వచ్చే నిధులు ఏదైతున్నదో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ జాప్యం కావడంతో మన నిధులు నిలిచిపోయింది. ఇలా కేంద్రం నుండి మనకు కావాల్సిన నిధులు విడుదల చేయబడాలి అంటే స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణ అనేది ఆవశ్యకత. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని ఏదైతుందో ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న వారి మంత్రివర్గ సహచరంతో క్యాబినెట్ లో చర్చించి వీళ్ళ చట్టపరంగా ఏదైతుందో బలహీన వర్గాలు కల్పించేటువంటి న్యాయపరమైన హక్కు ఏదైతున్నదో 42% కల్పింపు చేయబడే విధంగా దానికి కావాల్సినటువంటి చట్టపరమైనటువంటి ఒక ఆర్డినెన్స్ రూపంగానైనా దాన్ని అమలు చేయాలని చెప్పి తలంచడం యావత్ కాంగ్రెస్ శ్రేణులే కాదు యావత్ సమాజం వర్తిస్తుందని చెప్పండి, యావత్ సమాజం వర్తిస్తుందని చెప్పండి. కాంగ్రెస్ పార్టీ ద్వారా మరి న్యాయం జరుగుతుందనేటువంటి అవలతోని మరి యావత్ తెలంగాణ సమాజం భారత సమాజం ఏదైతుందో హర్షం వ్యక్తం చేస్తుందని చెప్పంటారు. వాస్తవంగా వల్ల మరి జనాభా ప్రాతిపదికన బలహీన వర్గాలు దాదాపు 60% ఉంటారని చెప్పంటారు. 60%లో రిజర్వేషన్ కల్పి చేయబడేది 42%. ఈ 42% పూర్వం మిగిలింది ఏదైతున్నదో ఇలా జనరల్ కేటగిరీలో ఇవాళ 42% బలహీన వర్గాలకు రిజర్వేషన్, 15% దళితులకు రిజర్వేషన్, అట్లా ఎస్టీ రిజర్వేషన్ 10% వరకు ఉంటుంది. ఇవన్నీ పోను కూడా ఏదైతుందో జనరల్ కేటగిరీ ఇంకొక 40% మిగిలి ఉంటాయి. ఈ 40%లో ఏదైతుందో ఏ వర్గం వారైనా పోటీ చేయడానికి అవకాశం. ఈ 42% బలహీన వర్గాలకు వారికి మాత్రమే రిజర్వ్ చేయబడ్డది. ఈ 42% బలహీన వర్గాలకు ఏవైతే సీట్లు రిజర్వ్ చేయబడతాయో ఇందులో వేరే వర్గాల్లో పోటీ సంవిధాన్ బచావ్, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలి మన అవసరం ఏదైతుందో ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించుకున్నప్పుడు మాత్రమే ఏదైతుందో సామాజిక న్యాయం ఏదైతుందో పొందడం. సామాజిక న్యాయం కల్పనలో భాగంగా భారత రాజ్యాంగాన్ని మరి దాన్ని కాపాడుకోవడం అందరూ ఒక బాధ్యత. వాడే నిజమైన ఒక భారత పౌరుడుగా భావించాలని చెప్పని నిర్మాణం చేస్తామని చెప్పండి. వాళ్ళ బలహీన వర్గాలకు చెందిన 42% రిజర్వేషన్ నిజంగా కూడా నేను ఆల్రెడీ ఉన్న ఈనాటి శాసన మండలిలో ఈ బిల్లుకు మద్దతుగా మాట్లాడే అవకాశం నాకు లభించింది. శాసన మండలి పదవీ కాలం ముగియబోతుంది. ఆ తరుణంలో మరి చివరిగా ఏదైతుందో ఇవాళ బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యం కల్పనలో ఏదైతుందో వాళ్ళ జనాభా ప్రాంత పరిగణలు తీసుకుంటూ కనీసం 42% కల్పించబడే విధంగా ఇది తెలంగాణ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందో మరి దానిపై నేను మాట్లాడి దానికి అనుగుణంగా మద్దతు చేసే అవకాశం నాకు లభించడం నిజంగా అదృష్టవంతం. భవిష్యత్తులో ఏ పరిస్థితుల్లోనైనా కానీ బలహీన వర్గాలు కల్పించాల్సిన సామాజిక న్యాయం కొరకు వారి హక్కుల కొరకు ఏదైతుందో కట్టుబడి ఉంటూ మన పౌరులు కాంగ్రెస్ బాబు అందరి యొక్క బాధ్యత భావించాలని చెప్పండి. తెలంగాణ సమాజం యొక్క అందరి యొక్క బాధ్యత వహించాలని చెప్పండి. ఏదైనా రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మనకందరికి ఆదర్శం, వారు ఆలోచన విధానంగా అనుగుణంగా మనం ముందుకు పోతున్నాం. వాళ్ళు ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మహేష్ గౌడ్ గారి పిలుపు మేరకు ఇలా మొత్తం దేశంలో ఏదైతుందో 40% రిజర్వేషన్ అమలు చేయబడే విధంగా మరి తెలంగాణ ప్రభుత్వం మరి ఇది శాసన మండలిలో బిల్లు ఆమోదం చేయడం జరిగిందో
మరి దాని చట్టబద్ధత 9th షెడ్యూల్ చేర్చడానికి భారత ప్రభుత్వం మన సహకరించిన లేదొరక భావనతో విధి లేని పరిస్థితుల్లో ఆర్డినెన్స్ రూపకంగా దీని అమలు ముందు పోతుంది. విధి లేని పరిస్థితుల్లో ముందు పోతున్నాం. భవిష్యత్తులో దీనికి ఏ విధమైన ఆటంకాలు ఏర్పడతామని చెప్పి ఎవరైనా భావించినట్టయితే వారిని ఏదైతుందో సామాజిక బలహీన వర్గాల యొక్క ద్రోహిగా చిత్రీకరించాలని చెప్పండి. ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ బిల్లు రేపు ఆర్డినెన్స్ రూపం దిద్దుకున్న తదుపరి ఏదైతున్నదో దీని అమలు కొరకు అందరం కూడా కలిసికట్టుగా మరి పనిచేయాలి. వారికి లభించిన హక్కుల కల్పన కొరకు అందరం కూడా కృషి చేయాలి. ముఖ్యంగా మన జగిత్యాల ప్రాంతమే కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో సామాజిక న్యాయం స్ఫూర్తితో ఆ దిశగా పయనించడం నేను నా వంతు బాధ్యత భావిస్తానని చెప్పని నేను మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్.